మన ప్రీవియస్ వీడియో విటమిన్ B12కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళందరికీ ఇండివిజువల్గా మేము మెసేజ్ చేయలేము కాబట్టి మీ అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. విటమిన్ B12 అనేది న్యాచురల్గా బాడీలో సెక్రేట్ అవ్వదు. ఇవి ఎక్కువగా యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్లో మాత్రమే లభిస్తూ ఉంటాయి. పాలు, గుడ్లు, మాంసం వాటిలో ఇవి లభిస్తూ ఉంటాయి. గుడ్లు చాలామంది పైన సొన తినేసి ఎల్లో వదిలేస్తూ ఉంటారు, కానీ వీటిలో మాత్రమే ఎక్కువగా విటమిన్ B12 లభిస్తూ ఉంటుంది. సో ఓల్ గుడ్డంతా తినడం అనేది హెల్ప్ అవుతుంది. అరౌండ్ 2 గుడ్లు 11% ఆఫ్ విటమిన్ B12ని కవర్ చేస్తూ ఉంటాయి. ఇక రెండోది పాలు అనమాట. పాల్లో అరౌండ్ 40% ఆఫ్ విటమిన్ B12 కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే జున్ను, మజ్జిగ, పెరుగు వాటిల్లో 20 to 26% ఆఫ్ విటమిన్ B12 లభిస్తూ ఉంటుంది. అలాగే చేపలు, మాంసంలో కూడా విటమిన్ B12 సమృద్ధిగా ఉంటూ ఉంటుంది. కంపేరిటివ్లీ గుడ్లు, మాంసం కన్నా ఈ పాలలో ఉండే విటమిన్ B12 అనేది బాడీ ఈజీగా అబ్జర్ప్షన్ చేసుకోగలదనమాట. ఇంకా వెజ్కి వచ్చేస్తే న్యాచురల్గా ఎటువంటి ప్లాంట్స్లో కూడా ఈ విటమిన్ B12 లభించదు, కానీ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటాం, అంటే కృత్రిమంగా విటమిన్ కలిపిన ఫుడ్స్ ఉంటాయి. అలాగే ఫోర్టిఫైడ్ సెరల్స్ అంటారు, జొన్నలు, రాగులు, ఇలాంటి వాటిలో మనకు సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. ఈ డైట్ అంతా కూడా మా స్టోరీ హైలైట్స్లో పెడతాం, చెక్ చేయండి. థ్యాంక్ యూ.